ఓం శాంతి. వెల్కమ్ టు ఇన్ఫినైట్ లైట్ ఛానల్. ఇవాళ మనతో పాటు బ్రహ్మకుమారిస్ దీది, సీనియర్ రాజయోగ టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు. వెల్కమ్ దీది. ఓం శాంతి. ఓం శాంతి. నమస్తే దీది, ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా, దాని ఆధ్యాత్మిక రహస్యం చెప్తారా? తప్పకుండా అండి. ముందుగా మన ఇన్ఫైనైట్ లైట్ వ్యూయర్స్, మన డివైన్ ఫ్యామిలీ అందరికీ కూడా బ్రహ్మకుమారిస్ వైపు నుంచి మరి తెలుగువారి అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మకర సంక్రాంతి అందరిలో సుఖ సంతోషాలు, ఆధ్యాత్మిక సౌరభాలు నింపాలి అని చెప్పి మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. భారతదేశం ఆధ్యాత్మిక ప్రధాన దేశం. అయితే ఇక్కడ జరుపుకునే మన పండగలన్నిట్లో కేవలం అవి ఒక ఉత్సవాలు మాత్రమే కాదు, వాటి వెనకాల ఒక స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక స్పిరిచువల్ మెసేజ్ అనేది ఉంది. ఈ రోజుల్లో మనం ఈ హెక్టిక్ బిజీ లైఫ్, ఈ ఫాస్ట్ లైఫ్లో ఏవైతే మనం విస్మరిస్తూ వస్తున్నామో ఆ ఎన్లైటన్మెంట్ టైం, ఆ విజ్డమ్, అందులో చాలా సూక్ష్మంగా గుప్తంగా సమ్మిళితమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతి పండగ కూడా మనం గతకాలపు చారిత్రక వైభవం, సాంస్కృతిక వైభవం, అలాగే ఆధ్యాత్మిక సౌరభం ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనం అర్థం చేసుకొని ఆచరణాత్మకం చేసుకోవటం వల్ల నిజంగా మన జీవితంలో సంక్రాంతే వస్తుంది. సంక్రాంతి అంటే, క్రాంతి అంటే ట్రాన్సిషన్, పరివర్తన. ఎలా అయితే సన్ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ఆయన ట్రాన్సిషన్ జరుగుతుంది. విశేషంగా ఉత్తరాయణం పుణ్యకాలం అంటారు కదా, దానం ధర్మం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉంటుందన్నమాట. అలాగే సంక్రాంతి అనేది సరదా పండుగ, ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ జరుపుకుంటూ ఉంటారు. అంటే దీని వెనకాల ఏవైతే అంటే సిగ్నిఫికెన్స్ ఉందో ఆ సిగ్నిఫికెన్స్ని మనం కనుక అర్థం చేసుకుంటే మన జీవితంలో కూడా ఆ సంతోషం చిరస్థాయిగా ఉంటుంది. ఏదో 2-3 రోజుల కోసం కాకుండా ఈరోజు మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, జస్ట్ ఆ 3-4 డేస్, మహా అయితే 10 డేస్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఆ తర్వాత నుంచి అదే డే టు డే లైఫ్, అవే ఛాలెంజెస్, అయ్యే ప్రాబ్లమ్స్, మళ్ళీ అదే పాత వరవళ్ళు కొట్టుకుపోతున్నాం. అలా కాకుండా మనకి ఆ సంతోషం స్థిరంగా ఉండాలి అంటే, ఆ ఉత్సాహం ఎప్పుడూ మనకి కాన్స్టెంట్గా ఉండాలి అంటే దానికి కొంత స్పిరిచువల్ అవేర్నెస్ అనేది కావాలి, అంటే ఆధ్యాత్మిక జాగృతి అనేది మనకు కావాలి. సో సంక్రాంతి రోజు విశేషంగా మనం చూస్తే కలర్ఫుల్ రంగోలీ, మరి నింగిలో ఉన్న హరివిల్లు నేలకు దిగిందా అన్నట్టు, ఇంద్రధనస్సే నేలకు దిగిందా అన్నట్టు, మరి ఎంతో రంగురంగులుగా తీర్చిదిద్దే రంగవల్లులతో చాలా ఉత్సాహంగా జీవితం కూడా ఒక వైబ్రెంట్, కలర్ఫుల్గా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే గాలిపటాలు ఎగరేయటం, అందులో పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతూ ఉంటారు సంక్రాంతి సీజన్లో. ఫ్లయింగ్ కైట్స్, భోగి మంటలు, అలాగే కమ్మని పాల పొంగళ్ళు, తీయటి చెరకు గడలు, ఇవన్నీ నూతన వస్త్రాలు, ఇవన్నీ వీటన్నిటిలో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించడం విశేషంగా. అలాగే హార్వెస్ట్ టైం, కొత్తగా మనకి ధాన్యం ఇవన్నీ, పంట అంతా కూడా మనకి కొత్త బెల్లం ఇవన్నీ కూడా వస్తాయి. పిండి వంటలు, ఒకళ్ళకొకళ్ళు గ్రీట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఒక నూతన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందరిలో కూడా తీసుకొస్తూ ఉంటాయి. సో వీటి వెనక మన పూర్వీకులండి అప్పట్లోనే ప్రతి పండగలో కూడా ఒక సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ రెండింటిని కూడా ఇంటర్మిక్స్ చేసి మనకి ఒక ఆచారాల రూపంలో అందించడం జరిగింది. సో మనం పండగల్ని కేవలం ఉత్సవాల వరకే పరిమితం చేయకుండా దాని వెనకాల ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ని కూడా మనం జీవితంలో అన్వయించుకోవాలి. సో అందులో భాగంగానే ఈరోజు మనం 1 by 1 చూద్దామండి. ఇక్కడ ఎలా అయితే ట్రాన్సిషన్ పీరియడ్ చూడండి, మనం భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం. ఎలా అయితే అగ్ని అనేది తిమిర సంహరణం అంటారు, అంటే ఇది టైము చలి తిరిగే టైం అన్నమాట. సో ఆ చలి నుంచి రక్షించుకోవటానికి ఎలా అయితే ఆ తిమిరాన్ని సంహరించడానికి ఎలా అయితే అక్కడ
భోగిని మనం ప్రజ్వలింపజేస్తూ ఉంటాం. అలాగే ఫ్లయింగ్ కైట్స్ కూడా మనం బయట అంటే ఎక్కువగా ఆరుబయట ప్రాంతంలో ఎక్కువగా సన్ కింద మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండటానికి కూడా అదొక టూల్గా చెప్పుకోవచ్చు. అలాగే డ్రాయింగ్ రంగోలీస్ ఇవన్నీ కూడా మన నాడులు వీళ్ళ ఫింగర్స్లో శరీరానికి సంబంధించిన అన్ని నాడులు ఉంటాయి, అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే చలి టైంలో మనలో ఒక రకమైన స్లగ్గిష్నెస్, ఒక డ్రౌజీనెస్, బాగా లేజినెస్ ఇవన్నీ వస్తాయి. వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటూ వచ్చామో ఈ రిచువల్స్ అన్నీ కూడా మనలో ఆ లేజినెస్ని, ఆ స్లగ్గిష్నెస్ని ఓవర్కమ్ చేయడానికి అవన్నీ కూడా ఒక టూల్స్ అన్నమాట. మనం ఈ సైంటిఫిక్గా ఎలా అయితే మనం చూసాము ఇప్పటి వరకు, అలాగే దాని వెనకాల స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కూడా అద్భుతమైన స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది. మనం సంక్రాంతి పండగకి విశేషంగా మనం క్లీనింగ్, డీక్లటరింగ్ చేస్తూ ఉంటాం. అంటే యూజ్లెస్ థింగ్స్ అన్నిటినీ కూడా మనం సార్ట్ అవుట్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు విశేషంగా భోగి మంటలు కూడా మనం వేసుకుంటూ ఉంటాం. ఆ భోగి మంటలు అంటే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్న పనికిరాని వస్తువులు, పనికిరానివి అన్ని ఓల్డ్ థింగ్స్, యూజ్లెస్ థింగ్స్ వాటన్నిటినీ కూడా ఆ ఫైర్లో సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. అంటే అగ్నికి అర్పణం చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఇక్కడ కూడా మనం గమనిస్తే ఓన్లీ ఇఫ్ యూ డిస్కార్డ్ ఓల్డ్ థింగ్స్ గుడ్ థింగ్స్ విల్ కమ్ టు యూ అండి. అంటే ఏంటి అంటే మనం పాత పనికిరాని విషయాలను ఎప్పుడైతే డిస్కార్డ్ చేస్తామో అప్పుడే గుడ్ థింగ్స్ మన దగ్గరికి వస్తాయి అని అర్థం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ భోగి మంటలు అనేవి మనలో ఉన్నటువంటి తమో గుణం. తమో గుణం అంటే ఇందాక ఎలా అయితే ఫైర్ అనేది మనలో ఒక స్పార్క్, ఒక ఎంతూజియాజంని ఒక స్పార్క్ చేస్తుందో, అలాగే మనలో ఉన్న తమో గుణం నుంచి మనం ఎప్పుడైతే డిస్కార్డ్ చేస్తామో మనలో సత్వగుణం వృద్ధి చెందుతుంది. తమో గుణం అంటే ఉదాహరణకి సోమరితనం తమో గుణం, లేజినెస్, ఎప్పుడు చురుగ్గా ఉండటం సత్వగుణం, స్వార్థం తమో గుణం, పరోపకార భావం సత్వగుణం, శత్రుత్వ భావం, వైరం, విరోధం, పగ, ప్రతీకార భావనలు చూస్తే తమో గుణం. మరి దానికి ఆపోజిట్ చూస్తే మిత్రభావం, సోదరభావం, విశ్వశోభ్రాతృత్వ భావనలు, ఇవన్నీ కూడా సత్వగుణాలు. ఈ రకంగా ఇప్పుడు ఉదాహరణకి ప్రేమ, శాంతి ఇవన్నీ సత్వగుణం. కోపం, ఆవేశం, ఆక్రోషం ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తమో గుణం. మరి మధుర వచనం సత్వగుణం కిందకు వస్తుంది. మరి దానికి ఆపోజిట్ చూస్తే తమో గుణం అంటే కటువచనాలు, అంటే హార్ష్గా మాట్లాడటం, మరి పరనింద అంటే ఎదుటి వాళ్ళని నిందించటం అకారణంగా, సత్యాసత్యాలు తెలుసుకోకుండా, పరదోషణ, మరి అబ్యూజ్ లాంగ్వేజ్ అంటే అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించటం, అంటే పూర్తిగా నైతికంగా పతనావస్థ స్థితి. ఇవన్నీ కూడా ఏంటి అంటే తమో గుణానికి గుర్తులు. సో ఈ సంక్రాంతి, ఈ ట్రాన్సిషన్ అనేది అంటే మనలో ఒక నూతన క్రాంతి రావాలి అంటే మనం కూడా ప్రతి ఒక్కరూ తమలో ఉన్నటువంటి తమో గుణాన్ని ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఈ నెగిటివ్ క్వాలిటీస్ అన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే డిస్ట్రాయ్ చేస్తామో, బర్న్ చేస్తామో అప్పుడే మనలో సత్వగుణం డెవలప్ అవుతుంది. సత్వగుణం అంటే మనలో తేజస్సుని, ఓజస్సుని, ఆ శాంతి, సంతోషం, ఆనందాన్ని మనకి ఇచ్చేది అని అర్థం. సో మనం ఆ రకంగా ఈ భోగి పండుగని మనం కేవలం మన ఇంట్లో పనికిరాని క్లీన్ చేసుకోవటం వల్ల ఇల్లు ఎలా క్లీన్ అయితే అందులో ఒక బ్రైట్నెస్ వస్తుంది, ఒక లైట్ ఫీలింగ్ ఉంటుంది మనకి. అలాగే మన మనసులో కూడా ఎప్పుడెప్పటి నుంచో స్టోర్ చేసుకున్న పాస్ట్ మెమరీస్, ఆ పాస్ట్ పెయిన్స్ అంటే ఎప్పుడూ ఉంటాయి, కానీ ఈ రోజుకి కూడా వదిలిపెట్టకుండా అవేవే గుర్తు చేసుకుంటూ పాస్ట్ పెయిన్ని ప్రజెంట్లోకి కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. దానివల్ల ప్లెజెంట్ని మనం లూజ్ అయిపోతాం. సో ఈరోజు మనం విశేషంగా భోగి మంటల్లో ఆ పనికిరాని యూజ్లెస్ థింగ్స్ను ఫైర్ చేయటం, బర్న్ చేయటంతో పాటు మనం తప్పకుండా మనందరం ఈరోజు మన మనసులో ఎప్పటి నుంచో ఏ మూలల్లో హేట్రెడ్నెస్, హోల్డింగ్ గ్రడ్జ్, ఎవరితో అన్నా ఒక అన్కంఫర్టబుల్ రిలేషన్ ఏదైతే ఉందో అది, ఇవన్నీ అంటే ఒక ఫర్గివ్నెస్ని పెంచుకోవటం, అంటే క్షమాభావాన్ని పెంచుకోవటం,
పనికిరాని వాటిని మర్చిపోయే స్వభావాన్ని అలవర్చుకోవటం, ఏదైనా విషయం జరిగితే వెంటనే వాటిని వదిలే తత్వాన్ని అలవర్చుకోవటం, వీటన్నిటినీ కూడా మనం సాధన చేయటం ద్వారా నిజంగా మనం ఎప్పుడు చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటాం. ఇది భోగి. సో ఎప్పుడైతే మనం డీక్లటరింగ్ చేస్తామో, అంటే మన మనసులో ఉన్న ఈ బ్యాడ్ ఎమోషన్స్, బ్యాడ్ మెమరీస్ని ఎప్పుడైతే మనం డీక్లటరింగ్ చేస్తామో, ఇప్పుడు మనలో ఒక స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది, ఒక లైట్నెస్ అనేది వస్తుంది. అందుకే మర్నాడు మనం సంక్రాంతి చేసుకుంటాం, అంటే విశేషంగా పొంగలి. అంటే మన నేచర్లో అంతే కదా, ఇవన్నీ బిటర్, పాస్ట్ మెమరీస్ అంటే బిటరే కదా. మరి ఆ బిటర్నెస్ని ఎప్పుడైతే వదులుతామో మనలో ఆ స్వీట్నెస్ వస్తుంది. అందుకే పాల పొంగళ్ళు, ఇవన్నీ పిండి వంటలు, అరిసెలు, అంటే స్వీట్ నేచర్. మనం అలాగే గ్రీటింగ్స్, అంటే ఒకళ్ళకొకళ్ళం పరస్పరంలో శుభాకాంక్షలను తెలియజేసుకోవటం. చూడండి, ఆ విధంగా ఒకరి పట్ల ఒకరికి సద్భావన, సామరస్యం ఉందనుకోండి, ఎలా ఉంటుంది? లవింగ్ రిలేషన్ ఉంటుంది, ఫ్రెండ్లీనెస్ పెరుగుతుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ క్లైమేట్, అంబియన్స్ అనేది. ఒకప్పుడండి అసలు ఏ పండగైనా, మంచికైనా చెడుకైనా, మొత్తం ఆ ఊరంతా, అంటే ఆ గ్రామం అంతా కూడా ఒక కుటుంబంలా కలిసిపోయి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పండగలైనా, ఒకళ్ళ ఇంట్లో శుభకార్యమైనా, అది ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లోనే జరుగుతున్నట్లుగా అందరూ కలిసి ఒక కుటుంబంగా ఉండేవాళ్ళు. ఎవరికైనా ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, మొత్తం ఊరు ఏకమయ్యాయి. అంటే అందరూ కలిసి అది సాల్వ్ చేసుకునేవాళ్ళు. అంత ర్యాపో ఉండేది, అంత సామరస్యం, సద్భావన ఉండేది ఒక్కొక్కళ్ళకి. కానీ ఈరోజు చూస్తే ఒక ఇంట్లో ఉన్న నలుగురు, ఒక ఇంట్లో ఉన్న ముగ్గురికే ఎన్నో ఒపీనియన్ డిఫరెన్సెస్, ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్, కలిసే ఉండి కూడా ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో సిచ్యుయేషన్ అలాగే ఉంది, ఇదే రియాలిటీ. సో వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే దానికి కొంత ఎన్లైటన్మెంట్ కావాలి. చూడండి, స్పిరిచువాలిటీలో మన సమస్యలన్నిటికీ సమాధానం ఉంది. ఈ స్పిరిచువల్ సిగ్నిఫికెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇవి మన పాస్ట్ వూండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హీల్ చేస్తాయి. అంటే మనకు అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు, ఇప్పుడు తెలుసుకున్నాం నాలెడ్జ్, దాంతో మనం ఆ కాన్ఫ్లిక్ట్స్, నాట్స్ అన్నిటిని రిజాల్వ్ చేసుకుంటే మనం ఆ వూండ్ నుంచి, ఆ పెయిన్ రిలీఫ్ అన్నమాట, ఆ పెయిన్ నుంచి బయటపడతాం. సో ఆ రకంగా మనం 1 by 1. సో ఆ స్వీట్ నేచర్ ఎప్పుడైతే ఉంచుకుంటామో, మనం పరస్పరంలో హార్మనీ డెవలప్ అవుతుంది. ఈరోజు హార్మనీ లేకపోవటానికి కారణం ఏంటంటే, ఎదుటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయలేకపోవటం, ఎంతసేపు ఎదుటి వాళ్ళే మారాలి అన్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంచుకోవటం, మనం బెండ్ కాలేకపోవటం. అందుకే సంక్రాంతి రోజు విశేషంగా మనం చూస్తే కలర్ఫుల్ రంగోలీస్ డ్రా చేస్తూ ఉంటాం. అందులో సంక్రాంతికి స్పెషల్ ముగ్గులు ఉంటాయి, మెలికల ముగ్గులు అంటారు కదా. అందులో టర్నింగ్స్, బెండింగ్స్, మోల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. డాట్స్ని చాలా అందంగా అలా టర్న్ చేస్తూ ఉంటాయి. ఒక మంచి బ్యూటిఫుల్ రంగోలీ ప్యాటర్న్ తయారవుతూ ఉంటుంది. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరూ డిఫరెంట్ స్వభావ సంస్కారాలు కలిగి ఉన్నప్పటికీ కూడా, మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ నేచర్ని అర్థం చేసుకొని, కొన్ని సందర్భాల్లో మనం బెండ్ రావాల్సి అవ్వచ్చు, అంటే మనం వంగాల్సి రావచ్చు. ఒక్కోసారి మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సి రావచ్చు, మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాల్సి రావచ్చు. అంటే ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే, మనం రిలేషన్షిప్కి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్, రెస్పెక్ట్ ఉంటే దాని గురించి చెయ్యాలి. మనం ఇప్పుడు పర్ఫెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం రిలేషన్ కంటే. అంటే ఎదుటి వాళ్ళల్లో ఎక్కువగా, మన ఇంట్లో పరివారమే కానీ బయట వాళ్ళలో కానీ, మనం ఎక్కువగా పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది అంటే రిలేషన్షిప్ డ్యామేజ్ అవుతుంది. సో మనం పర్ఫెక్షన్ కంటే కూడా, ఎందుకంటే ఇది ఎవ్వరూ అన్నిట్లో పర్ఫెక్ట్ కాదు కదా. సో పర్ఫెక్షన్కి బదులుగా మనం ఎప్పుడైతే రిలేషన్కి ఎక్కువ వాల్యూ ఇస్తామో, మనలో లవింగ్ నేచర్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల మనలో కంపాషన్, కోఆపరేషన్ ఇవన్నీ పెరిగినప్పుడు హార్మనీ అనేది వస్తుంది. అంటే పరస్పర సంబంధాల్లో సామరస్యం అనేది వస్తుంది. ఎప్పుడైతే పరస్పర సంబంధాల్లో సామరస్యం వస్తుందో, యూనిటీ ఇవన్నీ స్ట్రెంథెన్ అవుతాయి. ఐక్యత, యాక్సెప్టెన్సు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే డెవలప్ అవుతాయో, ఆ ఇంట్లో ఇక పీస్ అనేది ఉంటుంది. చూడండి, ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా కోరుకునేది ఏంటంటే చివరికి పీస్ఫుల్ అండ్ హ్యాపీనెస్. అసలు అదే సక్సెస్, సఫలత.
అవునా? మనం ఎన్ని ఫిజికల్‌గా ఎన్ని అచీవ్ చేసినా, ఎన్ని సాధించినా కూడా మనకి పరస్పరంలో ఇంట్లోనే గానీ, పరివారంలో గానీ పరస్పరంలో అండర్‌స్టాండింగు, ఒక హార్మనీ, ఒక ర్యాపో లేదనుకోండి, మనం ఎన్ని అచీవ్ చేసి సుఖమేం లేదు. సో, అలాగే కలర్స్ మనం వాటిని ఫిల్ చేస్తాం. అలా ఒక్కొక్క కలరు ఒక్కొక్క క్వాలిటీని అది రిప్రజెంట్ చేస్తుంది. మనం కూడా మన జీవితంలో ఒక్కొక్క క్వాలిటీ అంటే శాంతి, సహనం, ప్రేమ, ఓర్పు, అండర్స్టాండింగ్, కోఆపరేషన్, ఇవన్నీ ఇలాంటి గుణాలన్నీ మనం కూడా మన జీవితంలో అలవర్చుకోవటం ద్వారా కూడా మనకి హార్మనీ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో ఆ రకంగా మనకి ఆ రంగోలీ మనకిచ్చే ఇంటర్నల్ మెసేజ్ అదనమాట. అలాగే మనం విశేషంగా కైట్స్ని ఈరోజు అందరూ పెద్దవాళ్ళు పిల్లలందరూ కలిసి కైట్స్ని చాలా సంతోషంగా ఎగరేస్తూ ఉంటారు. కైట్స్ ఫెస్టివల్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కైట్ అనేది ఏంటంటే చాలా తేలిగ్గా పైకి ఎగరటం. అంటే మనం కూడా మన జీవితంలో మన మనసుని, మన లైఫ్ సింప్లిఫై అవ్వాలి. అంటే మన మనసులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం రిజాల్వ్ చేసుకోవాలి. మన మనసు హెవీగా ఉండటానికి కారణం ఏంటి అంటే ఎక్కువగా క్వశ్చన్స్లోకి వెళ్ళటం అండి. వై అంటే ప్రశ్న చిత్తం అంటారు కదా. అంటే చిత్తం అంటే మనస్సు. అంటే ఏం జరిగినా వై డిడ్ దిస్ హ్యాపెన్ టు మీ, నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరుగుతూ ఉంది అంటూ పదే పదే ఈ క్వశ్చన్స్లోకి ఎక్కువగా వెళ్ళటం మనిషి ఏదైతే చేస్తున్నాడో దానివల్ల ఆ ఎక్కువ ప్రశ్నలు వేసుకోవటం. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు అన్నారు, నాతో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని పదే పదే ఏవైతే క్వశ్చన్స్లోకి వెళ్తారో, నా భాగ్యం ఇలా ఎందుకుంది, నేను ఎందుకు ఇలా, నా ఫార్చునేట్ ఏంటి ఇలా ఉంది, నాకు అసలు సక్సెస్ ఎందుకు రావటం లేదు, ఐఎమ్ వర్కింగ్ సో హార్డ్, ఈ విధంగా క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం. ఆ క్వశ్చన్స్ అనేవి మన మనసుని చాలా హెవీగా చేస్తుంటాయి, మన ఎనర్జీని డిప్లీట్ చేస్తూ ఉంటాయి. సో దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే మన మనసుని ప్రశ్నచిత్తంగా కాదండి, ప్రసన్న చిత్తంగా ఉంచుకోవాలి. అంటే క్వశ్చన్స్ నుంచి ఫ్రీ అయిపోవాలి. మనం జరిగేదంతా మంచికే, జరిగింది ఇంకా మంచికి, జరగబోయేది ఇంకా ఇంకా మంచికి అని ఒక హోప్ఫుల్నెస్తో మనం ముందుకెళ్ళినప్పుడు సక్సెస్ తప్పకుండా మనకు వస్తుంది. క్వశ్చన్స్లోకి వెళ్తే అండి మనసు హెవీ అయిపోతుంది, హోప్లెస్, హెల్ప్లెస్నెస్, నో సక్సెస్. సో ఫ్లయింగ్ కైట్స్ అనేది మనకి ఈ మెసేజ్ని ఇస్తుంది. క్వశ్చన్స్ నుంచి ఫ్రీ అవ్వాలి, లైట్గా చీర్ఫుల్గా ఉండాలి. లైట్ అండ్ చీర్ఫుల్గా ఉంటే అసలు చీర్ఫుల్నెస్ అనేది రియల్ సక్సెస్. ఈరోజు అందరికీ అన్నీ ఉన్నాయి, లేనిది ఏంటంటే రియల్ హ్యాపీనెస్ లేదు, చీర్ఫుల్నెస్ లేదు. జస్ట్ ఏదో మనం బయటికి అచీవ్మెంట్కి హ్యాపీ అవుతాం, అగైన్ అప్సెట్ అయిపోతాం, సాడ్ అయిపోతాం. కాబట్టి ఎప్పుడైతే మన మనసుని క్వశ్చన్స్ నుంచి ఫ్రీ చేసుకుంటామో జరిగేదంతా మన మంచికే అని చెప్పి ప్రతి సిట్యుయేషన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ మనం ప్రతి సమయాన్ని, ప్రతి సెకండ్ని కూడా మనం సఫలం చేసుకుంటూ ముందుకెళ్తాము, తప్పకుండా మనకి రియల్ సక్సెస్ తప్పకుండా వస్తుంది. అసలు చీర్ఫుల్గా ఉండటం, కంటెంట్మెంట్తో ఉండటం. ఈరోజు తృప్తి లేదు, ఈరోజు భౌతికంగా ఎన్ని అచీవ్ చేస్తున్నా కూడా తృప్తి లేదు. పోనీ అలా కావాలి అచీవ్ చేస్తుంటే పోనీ తృప్తిగా ఉంటున్నారా అంటే లేదు. అందుకని మనం పీస్ఫుల్గా ఉండాలి, లైట్గా ఉండాలి అంటే మనం ఎంతగా మన లైఫ్ని సింప్లిఫై చేసుకుంటే పీస్ అంత యాంప్లిఫై అవుతుంది. వెరీ సింపుల్ టెక్నిక్స్ అండి ఇవన్నీ. సో మనం ఫ్లయింగ్ కైట్స్ అనేది మనకి ఇచ్చే మెసేజ్ అది. ఇంకా సంక్రాంతి రోజే విశేషంగా మనకి ఎదురుగా వచ్చేవారు మరి హరిదాసులు, జంగమదేవరులు, ఇవన్నీ కూడా చాలా గొప్ప స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉందండి. ఇప్పుడు అంటే మనం ఎంత మెటీరియలిస్టిక్ లైఫ్లో మనం ఎంత బిజీ లైఫ్ని లీడ్ చేస్తున్నా కూడా తప్పకుండా స్వీట్ లవింగ్ రిమెంబరెన్స్ ఆఫ్ డివైన్ పవర్, సుప్రీం పవర్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మనం పరమాత్మ శక్తి మనకి నిజమైన సుఖశాంతుల్ని, ఆనందాన్ని మన జీవితంలో తీసుకొస్తుంది. అందుకని ప్రైజ్ ద సుప్రీం పవర్. మనం అన్ని పనులు చేసుకుంటూ కూడా మనం తప్పకుండా కొంత సమయాన్ని ఈశ్వరుడి స్మృతికి, అంటే భగవంతుడి స్మృతికి కూడా మనం సమయాన్ని తీయటం వల్ల మనకి ఇన్నర్ పవర్, ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది అన్నమాట. అలాగే ఇంకా మనకి విశేషంగా సంక్రాంతి రోజు ఒకరికొకరు
గ్రీటింగ్స్ అండ్ షేరింగ్. స్వీట్స్ అవి కూడా డిస్ట్రిబ్యూషన్ ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటారు. అంటే ఇది మనలో షేరింగ్, కేరింగ్ ఇవన్నీ కూడా మన జీవితాన్ని చక్కగా ఒక ఎంతూజియాజాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పెంచేది. చూడండి, పంచడంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. పంచడం అంటే కేవలం స్వీట్సే కాకుండా మనం గుడ్ థింగ్స్ని పంచుకోవటం. ఎలా అయితే అక్కడ ఫైర్లో, భోగిలో మనం బ్యాడ్ థింగ్స్ని బర్న్ చేసాం, గుడ్ థింగ్స్ని ఇక్కడ బ్యాడ్ థింగ్స్ని బర్న్ చేయాలి, గుడ్ థింగ్స్ని ఏం చేయాలి, షేర్ చేయాలి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఇప్పుడు బాగా అవసరమైంది ఇది. బ్యాడ్ థింగ్స్ని ఎక్కువ షేర్ చేసుకుంటున్నాం, ఎక్స్చేంజ్ చేస్తున్నారు బ్యాడ్ థింగ్స్ని. సో దానివల్ల నెగిటివిటీ ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది, లైఫ్ బర్డెన్ అయిపోతుంది అందరికీ. సో ఇప్పటి నుంచి బ్యాడ్ థింగ్స్ని ఏం చేయాలి, కంట్రోల్ చేయాలి, బ్యాడ్ థింగ్స్ని బర్న్ చేయాలి, గుడ్ థింగ్స్ని షేర్ చేయాలి, గ్రీటింగ్స్ షేర్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే పాజిటివిటీ డెవలప్ అవుతుంది. అప్పుడు మనందరి లైఫ్ ఒక వైబ్రెంట్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇది మనకి సంక్రాంతి పండగ ఇచ్చే విశేషమైనటువంటి గుడ్ డివైన్ మెసేజ్ అన్నమాట. సో ఈసారి మనం సంక్రాంతిని స్థూలంగా జరుపుకోవడంతో పాటు సూక్ష్మంగా, హిడెన్గా మనందరం కూడా ఈ వాల్యూస్, వర్చ్యూస్ మీద విశేషంగా మనందరం కలిసి వర్క్ చేద్దాము. ఆ రకంగా సంక్రాంతి గుడ్ బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ మెసేజెస్, ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, డిస్టర్బింగ్ మెసేజ్, అది 10 మందికి పంపించడం, అవి కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. అది కూడా అంతే కదా, షేరింగ్ నెగిటివిటీ. సో మనం బ్యాడ్ థింగ్స్ని కంట్రోల్ చేయాలి, గుడ్ థింగ్స్ని షేర్ చేయాలి. సో దట్ మనతో పాటు వేరే వాళ్ళు కూడా హ్యాపీగా. ఇప్పుడు మనం చేసే ఒక చిన్న మంచి పని వల్ల మనకు మాత్రమే లాభం కాదు, అది అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ఉపకారం చేస్తుంది. దానివల్ల మనకు రిటర్న్లో బ్లెస్సింగ్స్ వస్తాయి. ఆ బ్లెస్సింగ్స్ కూడా మనల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్ళటానికి ఒక ఇన్స్ట్రుమెంట్గా పనిచేస్తాయి. సో బాధ్యతారాహిత్యంగా చేసే ఒక చిన్న బ్యాడ్ పని వల్ల మనం నష్టపోతాం, మన వల్ల ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా అనేక మంది నష్టపోతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివిటీ మీదే ఎక్కువ మనం ఫోకస్ ఇద్దాము, పాజిటివిటీని ఎంకరేజ్ చేద్దాము, మన లైఫ్లో కూడా పాజిటివిటీని ఇంప్లిమెంట్ చేద్దాం. లైఫ్ విల్ బికమ్ ఫెస్టివల్. Yes, very nice. Because sharing good things creates happiness in others and our own life, one's own life. Yes. It's a very beautiful message, Didi. It's very simple to understand also. అంటే ఇప్పుడు మనం గుడ్ థింగ్స్ని షేర్ చేస్తే మనకి ఎంత ఈజీగా హ్యాపీనెస్ వస్తుంది. ఇట్స్ ఎ వెరీ స్మాల్, వెరీ గుడ్, ఎఫెక్టివ్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ గోనా కన్క్లూడ్ దిస్ సెషన్, వన్ మోర్ థింగ్ అండి. కనుమ, మనం భోగి, సంక్రాంతి తర్వాత 3వ రోజున మనం కనుమ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. కనుమ రోజు విశేషంగా పశు సంపదని పూజించే ఆచారం అనేది మనకి భారతీయుల్లో ఎంతో, అదొక ప్రధ. అంటే మనం జీవించటమే కాకుండా మన నేచర్లో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని కూడా మనం గౌరవించుకోవటం, వాటి పట్ల కూడా మనం గ్రాటిట్యూడ్ని వ్యక్తం చేయటం. కాబట్టి సృష్టిలో భగవంతుడి సృష్టిలో ప్రతి ఒక్కరికి జీవించే రైట్స్ ఉన్నాయి. మనతో పాటు వాటన్నిటికీ, యానిమల్స్ అన్నిటికీ కూడా సంపూర్ణ స్వాతంత్రంతో ఈ భూమి మీద జీవించే హక్కు వాటికి కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా వాటి పట్ల మన గ్రాటిట్యూడ్ని మనం ఈ విధంగా వ్యక్తం చేసుకుంటాం. ఈ పండుగలో భాగంగా కనుమ రోజు వాటి పట్ల మనం ఆ గ్రాటిట్యూడ్ని కేవలం ఆ ఒక్క రోజుకే పరిమితం చేయకుండా ఎప్పుడూ కూడా ఆ గ్రాటిట్యూడ్ మనం కలిగి ఉంటే బాగుంటుంది. దీన్ని సర్వభూత దయ అంటారు. అంటే అన్ని పశుపక్షాదులు, జంతువులు అన్నిటి పట్ల కూడా భూతదయ ఎప్పుడైతే ఉంచుకుంటామో అది మనలో అహింసాత్మక ప్రవృత్తిని పెంచుతుంది. అహింసే పరమధర్మం, అహింసే సుఖశాంతులకు మార్గం. ఇదే సంక్రాంతి పండుగ మనకిచ్చే సారాంశం. థ్యాంక్ యూ దీది, శాంతి. చాలా బాగా చెప్పారు. అసలు సంక్రాంతి అంటే జస్ట్ స్థూలంగా, ప్రాక్టికల్గా మనం డే టు డే లైఫ్లో ఫెస్టివల్ 5 days 3 days సెలబ్రేట్ చేస్తున్నారు, కానీ దాని ఆధ్యాత్మిక రహస్యం ఎంత ఈజీగా చెప్తారు, ఇంత ప్రాక్టికల్గా ఉంటుంది అనేది ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ ఈజీ అండ్ I feel that all of us are feeling very easy to practice it also.
సో దీదీ చెప్పిన బట్టి మనం యాక్సెప్టెన్స్, లైట్గా ఉండటం, క్వశ్చన్స్ వేయకుండా ఇప్పుడు ఫెస్టివ్ మూడ్లో మనం ఎవ్రీడే ఉండొచ్చు జస్ట్ బై ప్రాక్టీసింగ్ యాక్సెప్టెన్స్, controlling waste, burning the waste, and sharing only good things so that it will be sweet in our life and in others' life. Thank you, Didi. Om Shanti. Wishing you all in advance happy Makar Sankranti. Makar Sankranti Subhakankshalu. Thank you.